తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ కీలక నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలవడంతో సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లారు. ఈరోజు రాహుల్ గాంధీతో భేటీ అవుతారు. ఈ భేటీలో ముఖ్యంగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై చర్చ జరగనున్నట్లు సమాచారం. ఖాళీగా ఉన్న 6 మంత్రివర్గ స్థానాల భర్తీపై వీరిద్దరూ ఈరోజు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కేవలం మంత్రివర్గ విస్తరణ మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ కీలక కార్యక్రమాల గురించి కూడా చర్చించనున్నట్లు తెలుస్తుంది. వాటిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన మరియు ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలు, ఈ నెల 16 నుంచి 28 వరకు జరగనున్న ప్రత్యేక సర్వే పూర్తయిన తర్వాత చట్టబద్ధత కల్పించి కేంద్రానికి నివేదించడం, స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా, పీసీసీ కార్యవర్గ ఖరారు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, అలాగే మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించే అంశంపై కూడా చర్చ జరగనుంది. తెలంగాణ నుంచి ఇప్పటికే 6 మంది మంత్రుల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలనలోకి తీసుకుంది. రాహుల్ గాంధీతో రేవంత్ సమావేశం తర్వాత వీరిలో ఎవరు కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కించుకుంటారో ఖరారయ్యే అవకాశం ఉంది. అలాగే మంత్రి పదవిని ఆశించినప్పటికీ దక్కని వారికి రాష్ట్రంలోని కీలక కార్పొరేషన్లు చైర్మన్ పదవులు లేదా పీసీసీ కార్యవర్గ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన బీసీ కులగణనపై శుక్రవారం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలను రేవంత్ వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనపై తేలికపాటి విమర్శలను ఎదుర్కొంటుంది. కొన్ని వర్గాలు దీనిపై అపోహలు సృష్టిస్తున్నాయి, కానీ నిజం ఎప్పుడు నిలిచిపోతుందని అన్నారు. మహాత్మా గాంధీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని రాహుల్ గాంధీ దేశ సమగ్రత కోసం పోరాడుతున్నారని చెప్పారు. సోనియా గాంధీ ఇచ్చిన హామీని నిలబెట్టినట్లే రాహుల్ గాంధీ కూడా బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 150 ఇళ్లను ఒక యూనిట్గా చేసి ఎన్యూమరేటర్ల ద్వారా కులగణన నిర్వహించిందని, దీని ప్రకారం 56.33% బలహీన వర్గాల జనాభా ఉన్నట్లు తేలిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే డేటాపై అనేక అనుమానాలు ఉన్నాయని, లెక్కలు అస్పష్టంగా ఉన్నాయని విమర్శించారు. ఈ సమావేశం తర్వాత తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.